హాయ్ ఫ్రెండ్స్. హిందూ ధర్మం ప్రకారం కాలాన్ని 4 యుగాలుగా విభజించడం జరిగింది. మొదటి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం, ప్రథమ పాదంలో. అయితే కలియుగం అంతం అవ్వడానికి చాలా సంవత్సరాలు ఉన్నాయి. అసలు కలియుగం గురించి శ్రీకృష్ణుల వారు పాండవులతో ఏమని వివరించారు అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకరోజు పాండవులలో 4 భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరందరూ శ్రీకృష్ణుల వారికి ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏమిటంటే, కలియుగం ఎలా ఉండబోతుంది, కలియుగంలో మనుషులు ఎలా ప్రవర్తించబోతున్నారు అని అడిగారు. శ్రీకృష్ణుల వారు నవ్వుతూ తాను 4 బాణాలు తీసి 4 దిక్కులలో బాణాలు వేశారు. ఆ 4 బాణాలు తీసుకురమ్మని చెప్పారు. ఇక అర్జునుడు బాణం ఉన్న చోట ఒక కోకిల అందమైన స్వరంతో పాడుతుంది. దగ్గరకు వెళ్ళేసరికి ఆ కోకిల బ్రతికి ఉన్న చెవులు పిల్లిని తింటూ ఉన్నది. అది చూసిన అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. తరువాత భీముడు తను వెళ్ళిన చోట బాణంను తీసుకుంటూ ఉండగా అక్కడ ఒక విచిత్రాన్ని చూశారు. 4 తొట్లు మధ్యలో ఇంకొక నీళ్ల తొట్టు ఉంది. 4 తొట్లలో నీరు నిండిపోయి బయటికి పోతున్నాయి. నీరు బయటకు పోతున్నాయి, కానీ మధ్యలో ఉన్న నీటి తొట్టె మాత్రం ఖాళీగా ఉంది. ఈ విచిత్రమైన సంఘటన చూసి వెనక్కి వచ్చారు. నకులుడు బాణానికి వెనక్కి తెస్తుండగా ఒక విచిత్రాన్ని చూశారు. ఒక ఆవు తను అప్పుడే కన్న దూడని నాకుతో శుభ్రం చేస్తుంది. కానీ దూడ శుభ్రం అయినప్పటికీ తాను ఇంకా అదే పని చేస్తూ ఉంది ఆపడంలో. ఎంతగా అంటే అక్కడ ఉన్నవారు ఆపుదాం అని ప్రయత్నించినా అది ఆగడం లేదు. ఆ ఆవు చేసిన పని వల్ల దూడకు చాలా బాధ కలిగింది. సాధు జంతువు ఇంత విచిత్రంగా ప్రవర్తించడం చూసిన నకులుడు ఆశ్చర్యపోయాడట. సహదేవుడు బాణానికి వెనక్కి తెస్తుండగా ఒక పెద్ద బండరాయి కొండపై నుంచి దొల్లుతూ వస్తుంది. ఆ దొల్లుతూ వస్తుండగా కిందనున్న అన్ని చెట్లు, చేమలు, వృక్షాలన్నిటిని అది పగలగొడుతూ విరగ్గొడుతూ కింద దొల్లుకుంటూ వస్తుంది. ఆఖరికి ఒక చోట ఒక చిన్న మొక్క దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సహదేవుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు కృష్ణుల దగ్గరకు వచ్చి వారు చూసిన దాని గురించి వివరించారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో బదులిచ్చారు. కలియుగంలో కొందరు నాయకులు అద్భుతమైన వాక్చాతుర్యం కలిగి ప్రజలను నమ్మించి వారిని పిచ్చివారిని చేసి ప్రజలకు హాని చేస్తారు. ఎలాగైతే కోకిల తీయటి గొంతుతో దగ్గరికి వెళ్ళిన చెవుల పిల్లిని చంపి తినేస్తుందో అలాగా కలియుగంలో ధనికులు పేదవారు దగ్గరగా ఉంటున్నా పేదవారికి మాత్రం వారు సహాయం చేయరు. వారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా, ఎలాగైతే భీముడు చూసిన చోట 4 తొట్లు నీళ్లతో నిండిపోయి బయటకు వచ్చేస్తున్న 5వ తొట్టెని నింపే ఆలోచన మాత్రం చెయ్యరు. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. అది ఎంత అంటే ఆ పిల్లలకు బాధ కలిగేంతగా ఆవు తనకు పుట్టిన దూడపిల్లకు చేసినట్టుగా కలియుగంలో ప్రజలు విలువలు పడిపోతున్నాయి. ఆ బండరాయి దొల్లుతూ పడిపోతున్నట్లుగా ఆఖరికి భగవంతుడు ఈ పతనాన్ని ఒక చిన్న మొక్క రూపంలో కాపాడుతాడని అర్థం. చూశారు కదా ఫ్రెండ్స్, కలియుగంలో జరిగే ఘోరాలు, నేరాలు, కానీ దాటన్నిటికీ భగవంతుడు ఒక్కడే మనకు సరైనది. ఇది ఈనాటి టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.